శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. సౌందర్యలహరి 39వ శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదుల వారు స్వాధిష్టాన చక్రధ్యానం చేయిస్తున్నారు. ఇది అగ్నికి సంబంధించిన చక్రం. తవ స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధ కలితే దయాద్రాయా దృష్టి శిశిరముపచారం రచయతి. అద్భుతమైన భావన. అగ్నిశోమాత్మకమైన పార్వతీ పరమేశ్వర్ల దివ్యతత్వాన్ని సమయాచారపరంగా ఏకంగా దర్శిస్తున్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. తాము దర్శించడమే కాకుండా భక్తులమైన మన చేత దర్శింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓ తల్లి, నీ యొక్క స్వాధిష్టాన చక్రంలో, అంటే నాయందు స్వాధిష్టాన చక్రం కొలువయ్యున్నా అది నీదే, అంటే నీ యొక్క పాలకత్వంలోనే అది వర్ధిల్లుతున్నది అని చెప్పటం అన్నమాట. నీ యొక్క చైతన్యం చేతనే నిరంతరం అది ప్రేరేపింపబడుతున్నది అన్న భావనను మనలో అణువణువున జీర్ణింపజేస్తున్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఓ తల్లి, నీ యొక్క స్వాధిష్టాన చక్రములో సంవర్తం అనే పేరిట స్వామివారు కొలువై ఉన్నారు. అయితే స్వామివారితో సమయ అనే పేరుతో నీవు కూడి ఉన్నావు. అంటే అక్కడ కొలువైన పార్వతీ పరమేశ్వర్ల పేర్లేమిటి? సంవత్తుడు, సమయ. అదేవిధంగా వారక్కడ కొలువై చేస్తున్న కార్యం ఏమిటంటే, స్వామివారు ప్రళయకాలాగ్ని వంటి తత్వంతో సకల లోకాలను దహింపజేస్తుంటే అమ్మవారు తన చల్లని కృపాకటాక్ష వీక్షణముల చేత లోకములను చల్లబరుస్తున్నారు అని చెబుతున్నారన్నమాట. అగ్నిశోమాత్మకమైన పరమేశ్వరీ తత్వం అని ఇందాకే చెప్పుకున్నాం కదా. అగ్ని పరమేశ్వరుడైతే సోమము అమ్మవారు అన్నమాట. ఇది దీనిలోని ఆంతర్యం. భక్తులు దీనిని గ్రహించి తరింతురుగాక. మునుపు చెప్పుకున్న విధంగానే 36వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు ఒక గుత్తి. వీటన్నిటినీ కలిపి పారాయణ చేయగలిగితే క్రమంగా జీవుడికి కుండలిని జాగృతి జరిగి కుండలిని మూలాధారం నుండి బయలుదేరి క్రమంగా సహస్రారంలోని పార్వతీ పరమేశ్వర్ల పాదపద్మాలను అంటి మోక్షాన్ని పొందగలదు ఆ జీవుడు.